రాజ్యాంగం పవిత్రమైన గ్రంథమని, అది ప్రతి భారతీయుడికి శ్రీరామ రక్ష వంటిదని, దీనిని పరిరక్షించుకోవడం ప్రతి పౌరుని బాధ్యత అని ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నరెడ్డి తులసిరెడ్డి అన్నారు. 77వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వేంపల్లిలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగమని, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామ్యవాదం, గణతంత్ర రాజ్యం అనే 4 స్తంభాలపై ఇది నిర్మితమైందారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే విలువలే రాజ్యాంగానికి ఆధార స్తంభాలని పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో రూపొందిన ఈ రాజ్యాంగం 77 ఏళ్లుగా అచంచలంగా కొనసాగడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని తెలిపారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగ పరిరక్షణకు అంకితమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. 448 ఆర్టికల్స్తో ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామ్యవాదం, గణతంత్ర రాజ్యం అనే 4 స్తంభాల మీద న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే 4 దూలాల మీద ఆధారపడి భారత రాజ్యాంగ సౌధాన్ని నిర్మించడం జరిగింది. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది భారత రాజ్యాంగాన్ని రచించేదానికి. అంబేద్కర్ చైర్మన్గా, బాదుల్లా, మున్షి, కృష్ణస్వామి అయ్యర్, గోపాలస్వామి అయ్యంగార్ తదితర సభ్యులుగా, ఎస్ఎన్ ముఖర్జీ చీఫ్ డ్రాఫ్ట్స్మెన్గా, బెనగల్ నరసింహారావు ముఖ్య సలహాదారుడుగా ఏర్పాటైనటువంటి డ్రాఫ్టింగ్ కమిటీ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు వివిధ దేశాలు తిరిగి వివిధ రాజ్యాంగాలు చదివి భారత రాజ్యాంగాన్ని రచించి భారత రాజ్యాంగ పరిషత్తుకు సబ్మిట్ చేయడం జరిగింది. రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి, నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి భారత రాజ్యాంగ పరిషత్ దీన్ని ఆమోదించడం జరిగింది. 1949 నవంబర్ 26వ తారీఖున అమలులోకి వచ్చింది మాత్రం 1950 జనవరి 26. మన పొరుగున ఉన్న పాకిస్తాన్ రాజ్యాంగం ఇప్పటికి 6 సార్లు రద్దయింది. నేపాల్ రాజ్యాంగం 3 సార్లు రద్దయింది. శ్రీలంక రాజ్యాంగం 3 సార్లు రద్దయింది. కానీ మన రాజ్యాంగం 77 సంవత్సరాలుగా అప్రతిహతంగా కొనసాగుతుంది.